హాయ్ ఫ్రెండ్స్, హలో. మరి అలా చూస్తున్నారు వచ్చరికి ఏసీ బుల్లెట్లు బెస్ట్లు అండి. డీలక్స్ కాదు, బెస్ట్లు 24,000 చెప్తే 23,000 కొడుతున్నారు గంట. అంతే కేజీ 240 రూపాయలు చెప్తే 230 రూపాయలు కొడుతున్నారండి. వీటి మీద కొద్ది సైజులు కొద్ది బాగుంటే 40 రూపాయలు వేస్తున్నారండి. ఇవైతే 230. ఇవాళ డేటు జూన్ నెల 30, 2026 అనగా మంగళవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో. వీడియో లాస్ట్ దా చూస్తే కొన్ని రకాల మిర్చిని ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. చూసి తెలుసుకొని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయొచ్చు. ఇలా చూస్తారు వచ్చరికి లాస్ట్ కటింగ్ ఏసీ తేజ మీడియం 180 రూపాయలు చెప్తే 160, 165 అడుగుతున్నారు. అంతే 18,000 చెప్తే 16,000, 16,500 వరకు అడుగుతున్నారండి మిర్చి వచ్చరికి అయితే మాత్రం. ఈ లాస్ట్ కటింగ్లు ఇలాంటి కాయలు రావడం వల్ల ఇప్పుడు మంచి వాటికి డిమాండ్ అంతగా రాలేదన్నమాట. చూస్తారు కదా, ఇవన్నీ పౌడర్కి సంబంధించిన క్వాలిటీలు అనమాట. ఇవన్నీ పౌడర్ వాటికి వేస్తుంటారు. లాస్ట్ కటింగ్ కోసినవి, మే నెలలో కోసిన కాయలు ఏసీలు పెట్టారు. రేట్ లేక ఇప్పుడేమో 160, 65 ఆ రేంజ్లో పోతున్నాయి ఈ కాయలు. అప్పుడు 40 రేట్లు అడిగారు, 130, 140 అడిగి ఉంటారేమో. ఏదైనా కానీ చూసి తెలుసుకొని నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్కెట్లో డైలీ అమ్మకాలు జరుగుతూ ఉంటాయండి. ఓకే, ఇలా చూడండి వచ్చరికి ఏసీ 2043 డీలక్స్ 370 రూపాయలు చెప్తే 350 రూపాయలు కొడుతున్నారు. అంతే కింటా 37,000 చెప్తే 35,000 దాకా అడుగుతున్నారండి. ఏదైనా డిమాండ్ అయితే బాగానే పెంచారు, కానీ ఇప్పుడు ఇవే రేట్లకి ఆల్రెడీ అంతకుముందు ఏసీలో పెట్టుకున్నారు స్టాకులు కొని పార్టీలలో, అవి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇవి అంతే ఉన్నాయి అన్నమాట, రైతుల కాడవు కానీ పార్టీల కాడవు కానీ. చూస్తున్నారు కదా 2043 డీలక్స్. ఓన్లీ కలర్ వస్తాయండి, ఘాటు తక్కువ వస్తాయి, కలర్ ఎక్కువ వస్తుంది అనమాట. కలర్ బాగా వస్తుంది పౌడర్ కొడితే 2043 డీలక్స్, అందుకోసమే కొనేది. థాయిలాండ్, మలేషియాలు ఇవే తింటారు ఎక్కువ. ఓకే, ఇలా చూడండి వచ్చరికి ఏసీ 5531 అండి, సెంజండి బ్యాడ్గా డీలక్స్ 22,000 వేసారండి. చూడండి మంచి కలర్ బాగుందండి. మెయిన్ విషయం చెప్పాలంటే కలర్ బాగుంది. 22,000 అంటే కేజీ వచ్చేసి 220 రూపాయలు అనమాట ఇవి. మరి మీకు ఎలా కనిపిస్తుందో వీడియోలో, కానీ బయట కూడా బాగానే ఉంది కలరు. ఇది కానీ పౌడర్కి వేస్తే అసలు ఎక్సలెంట్గా వస్తుంది కలర్ అండ్ ఘాటు అవన్నీ ఇవి ఇచ్చరికి అయితే మాత్రం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అలాగే చూసుకుంటే ఇంకా ఎన్నో మిర్చి క్వాలిటీస్ ఈ వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది. అవన్నీ చూడొచ్చు మీరు వీడియో లాస్ట్ దాకా కానీ చూసారంటే మాత్రం. చూడండి వచ్చరికి అయితే ఏసీ 340 బ్యాడ్గా డీలక్స్ 25,500 వేసారు గంట. అంతే కేజీ 255 రూపాయలు వేసారండి. ఇది కూడా ఓన్లీ కలరే వస్తుందండి, ఘాటు రాదు అనమాట. 2043 అనగా ఈ 340 బ్యాడ్ కనుక కూడా ఓన్లీ కలర్ వస్తుంది, బాగా వస్తుంది. ఇక్కడ 255 రూపాయలు వేసారంటే మరి మీ ఏరియాకి వచ్చరికి మరి ఛార్జెస్ పడతాయి కాబట్టి దాన్ని బట్టి ఎక్స్ట్రా రేటుకి అమ్ముతారు ఎవరైనా కానీ. మనకి అందులో 5-10 బస్తాలు కావాలంటే 260 రూపాయలు చెప్తారు. తప్పక తీసుకోవడమే, 1-2 బస్తాలు కావాలన్నా కానీ లాట్ వేసుకుంటే ఏం కాదు. ఓకే, ఇలా చూడండి వచ్చరికి అయితే మాత్రం ఏసీ సారుక్ తేజ బెస్ట్లో 19,000 వేసారు కింట. అంతే కింట 19,000 అంటే కేజీ 190 ఫుల్ డార్క్ కలర్ అనమాట. సారుక్ తేజ అంటారు వీటిని. అంటే తేజాల టైప్ ఉంటాయి, కొంచెం లావు వస్తుంది అనమాట. ఇది కొద్ది పొడుగు కూడా ఉంటాయి అనమాట. వీటిని సారుక్ తేజ అంటారు. ఇలా ఈ విధంగా కొన్ని రకాలన్నీ కూడా అప్లోడ్ చేస్తున్నాం. కొద్ది టైం పట్టేస్తుంది వీడియో చేసేసరికి, చాలా లాంగ్. ఎందుకంటే మొబైల్లో ఇవన్నీ అవ్వట్లేదు, ల్యాప్టాప్ కొనుక్కునే అంత శక్తి మన దగ్గర లేదు. మనకేం డబ్బుల కోసం మేము చేయట్లా, ఏదో అలా చేస్తాం. ఇది చూడండి ఏసీ తేజ మీడియం బెస్ట్ 190 రూపాయలు చెప్తే 180 అడుగుతున్నారండి. పక్కన ఇంకో లాటు గర్భం పోయింది, అదైతే 165, 170 అడుగుతున్నారు అనమాట. ఇంకోండి ఇవి లాస్ట్లో పెట్టారు. లాస్ట్లో ఏప్రిల్ లాస్ట్, మే నెలలో వచ్చిన కాయలు పెడితే ఇలాగ అయిపోయి ఏసీలో తడికాయలు పెడితే అలాగ అయిపోద్ది. ఏసీ 63 డీలక్స్ 22,000 చెప్తే 21,800కి అడిగారు. లాస్ట్కి 22,000కి అయింది ఫైనల్. అంతే 220 రూపాయలు చెప్తే 218కి అడిగారు ఇద్దరు ముగ్గురు. ఫైనల్గా ఒక ఆయనకి వేసారులేండి 220 రూపాయలకి. ఎందుకంటే డీలక్స్ సూపర్ క్వాలిటీ బాగుంది. ఇవేమో సూపర్ 10లో మిక్సింగ్ అవుతాయి అనమాట. సూపర్ 10లో కలుస్తాయి కాబట్టి అవి వేసుకుంటారు. అవి బాగున్నాయి, 63 అంటారు వీటిని. డీలక్స్ అనమాట ఒరిజినల్. ఓకే, ఈ విధంగా మార్కెట్లో ఎన్నో రకాల క్వాలిటీస్ ఉంటాయండి. క్వాలిటీలు బట్టి మార్కెట్లో రేట్లు జరుగుతాయి. ఇవి చూడండి ఏసీ బంగారం డీలక్స్ 250 రూపాయలు చెప్తే 240 అడుగుతున్నారు అన్నాడు ఆయన. అంటే 25,000 చెప్తే 24,000 అడుగుతున్నారు తమ్ముడు అన్నాడు అతను. అర్థమైంది కదా, బంగారం డీలక్స్ అనమాట వచ్చేసరికి అయితే మాత్రం. చూడండి క్వాలిటీ బాగుంది కదా, అక్కడ తెల్లగా కనబడుతుందండి. ఇవి బెస్ట్ కింద వస్తాయి కదా, డీలక్స్ అని చెప్తున్నారు. బెస్ట్ కింద డీలక్స్ అయితే ఇంకా హెవీ కలరు అండ్ తెల్ల మచ్చలు ఏం లేకుండా ఉంటాయండి. అప్పుడు డీలక్స్ పొందిపోతాయి అనమాట. బంగారం డిమాండ్ ఉంది ప్రజెంట్ ఏదైనా కానీ, సంఘం కోదానికి. ఇలా చూడండి వచ్చరికి అయితే ఏసీ సూపర్ 10 లాస్ట్ కటింగ్ మీడియం బెస్ట్ 250 రూపాయలు చెప్తున్నారు ఆయన.
ఎంత 25,000 చెప్తున్నారు, 23,500 అడుగుతున్నారు. అంతే 235కి అమ్ముకోవచ్చు, 235కి అమ్ముకోవచ్చు. రైతు కంటే వద్దంట ఇంకా. అన్న పర్వాలేదు అన్న, ఈ రేట్లో అవంటే వేసుకుంటే మంచిదే. రేపుడు విషయం అంటావా చెప్పలేము, అప్పుడు ఎలా ఉండిద్దో ఏమో. రేపుడు విషయం ఈరోజు ఎవరు చెప్పగలం చెప్పండి. రేపు తగ్గిద్దో పెరిగిద్దో చెప్పలేము. ఇవైతే 25,000 చెప్తే 23,500 అడుగుతున్నారు. లాస్ట్ కటింగ్ అంట, మీడియం బెస్ట్ క్వాలిటీ ఏసీ సూపర్ 10 అనమాట అవి. ఓకే, ఇవి చూడండి ఏసీ టమాటా అంటే సపోటా డీలక్స్ 370 చెప్తే 360 అడుగుతున్నారు ఇవి. అంతే కింట 37,000 చెప్తే 36,000 అడుగుతున్నారు. కలర్ మాత్రం హెవీ కలర్ బాగుంది, అసలు మాట్లాడే పని లేదు కలర్ గురించి అయితే. కాయ మాత్రం విరిగింది, అంతే నలుగుడు వచ్చింది అనమాట. అయినా నాట్ ప్రాబ్లం, బాగుంది. టమాటా అంటే సపోటా అంటారు వీటిలో వచ్చరికి అయితే మాత్రం ఏదైనా కానీ. చూస్తున్నారు కదా దగ్గర 5-6 లాట్లు ఉన్నాయి. క్వాలిటీ బాగుంది, కలర్ బాగుందండి మెయిన్. ఆ మాత్రం కలర్ లేకుండా మరీ దీనికి కొంటే అడగరు అంతగా. వీటికైతే 36,000 దాకా డిమాండ్ ఉంది ప్రజెంట్ ఉన్న రేట్ ఇవాళ. ఓకే, ఇలా చూడండి. ఇవి వచ్చరికి ఏసీ తేజ డీలక్స్ 210 రూపాయలు చెప్తే 208 రూపాయలకి అడిగారు అన్నాడు ఆయన. ఫైనల్గా 10కి వేసారు అనుకోండి, కాదు 8 రూపాయలకి ఎక్కువ అడుగుతున్నారు. 8కి కాదు 10కి కూడా రైతు ఎవరు మళ్ళీ ఏసీలో పెట్టేస్తారు, చూసి శాంపిల్ పెట్టారు కానీ. అంత 21,000 చెప్తే 20,800 అడుగుతున్నారు అన్నమాట కింట. మరి రైతు ఏమైనా రేటుకి ఇచ్చేస్తారా? ఎవరు డబ్బులు అవసరమైన అయితే 10 రూపాయలు చేసి ఇస్తారు. డబ్బులు అవసరం లేనైతే ఆ 10 రూపాయల కాడికి కూడా ఎవరు మళ్ళీ ఏసీలో పెడతానయ్యా తర్వాత పెడదామంటారా? ఎందుకంటే ప్రజెంట్ డిమాండ్ అలా ఉంది. ఓకే, ఇలా చూడండి. ఇవి వచ్చేసరికైతే ఏసీ 341 క్రాసింగ్ 901 అంటారంట వీటిని. డీలక్స్ 255 రూపాయలు చెప్తే 250 రూపాయలు అడుగుతున్నారు ఇవి. అంతే 25,500 చెప్తే 25,000కి అడుగుతున్నారు. అసలు ఆ 341 కూడా సరిపోదు. అసలు ఏంది ఆ సైజ్ ఏంది, ఆ కలర్ ఏంది, మామూలు లేదు. ఇవి ఏదైనా కానీ ఇవైతే పల్లెటూరులో 300 కూడా అమ్మచ్చు. చూడండి ఎంత సైజు ఉన్నాయండి ఏదైనా కానీ. ఓకే, నెక్స్ట్ అలాగే ఇలా క్వాలిటీలు బట్టి రేట్ ఉంది. అంతే కౌంటర్ సేల్ సరిపడినవి అయితే ఒక 5 రూపాయలు అన్నిటికీ జరుగుతున్నాయి అనమాట. లేకపోతే మరీ అంత ఇదేం లేదనమాట. అసలు ఒక రోజు డిమాండ్ బాగుంటుంది, ఒక రోజు బాగుంటలేదు ఏదైనా. డీలక్స్ సైడ్ కొన్నిటికి బాగుంది. ఇవి చూడండి ఏసీ సూపర్ 10 డీలక్స్ 275 రూపాయలు చెప్తే 270కి అడుగుతున్నారండి. 275 రూపాయలు అంటే ఒక 110 బస్తాలు, ఒక 10 బస్తాలు వేరే ఆయన 10 కొన్నాడంటే అది పెద్ద ఇష్యూ కాదు. 270 అడిగారు. 270 అడిగితే ఆయన ఏమన్నారు, ఇవాళ ఏమో 270 కూడా ఎవరు అడగల. ఇది అన్న వీడియో అండి వ్యాక్స్ వాళ్ళకి చెప్పాలంటే. ఇవాళ 2 ఒకటి డీలక్స్ వాటికి డిమాండ్ ఉంది కానీ మీడియం బెస్ట్ అయితే ఎవరు అంతగా అడగడం లేదు. ఎవరో ఒకరిలో ఇద్దరు అడుగుతున్నారు పార్టీలు. మీడియం బెస్ట్లకి అయితే పెద్ద సేల్స్ లేదు. ఓకే, ఇలా చూడండి. వచ్చరికి ఏసీ తేజ ఓల్డ్ అంటే పాతవి 210 రూపాయలు చెప్తే 208, 205 రూపాయలు అడుగుతున్నారు. అంటే 21,000 చెప్తే 20,800, 20,500 దాకా అడుగుతున్నారు అనమాట. ఏసీ తేజ బిఎఫ్లో 1 ఇయర్ బ్యాక్ వచ్చరికి అయితే మాత్రం మార్కెట్లో. ఓకే, అర్థమైంది కదండి. వచ్చరికి అయితే ఈ విధంగా క్వాలిటీని బట్టి కలర్ పాతవైన ఏవైనా బిఎఫ్లు అయిన రంగులు ఉంటే మాత్రం కొద్దిగా అడుగుతారు. 5 రూపాయలు అడిగే జరుగుతాయండి, లేకపోతే అడగరు. ఓకే, ఇలా చూడండి. ఈ వచ్చరికి అయితే ఏసీ సూపర్ 10 బెస్ట్. మరి ఇవి 250 చెప్తే 45కి అడుగుతున్నారు. అవి కూడా 3 డేస్ నుంచి అంతే ఉన్నాయి తమ్ముడు. రైతు ఏమో 250కి అమ్మంటున్నారు, వీళ్ళు 40-45 రూపాయల కన్నా ఎక్కువ రావట్లేదు అయ్యా. అది కూడా ఎవరో ఒకరిద్దరు అడుగుతున్నారని చెప్పాడు అతనైతే మాత్రం. చూస్తున్నారు కదా, సూపర్ 10 బెస్ట్లు అనమాట. ఏసీవే డీలక్స్ వాటికి ఆడో కొన్ని చోట్ల డిమాండ్ జరుగుతుంది. ఒక్కొక్క లైన్లోనైతే అసలు ఎవరు అడిగేవాళ్ళు లేరు అనమాట సూపర్ 10 గురించి. ఈ విధంగా మార్కెట్లో షాపుల వారిగా క్వాలిటీల పరంగా రేట్లు జరుగుతున్నాయి. ఇవి చూడండి. వచ్చారు బిఎఫ్లు ఒక 8 లాట్ కాబట్టి ఆయనకి అవసరము 3 సంవత్సరాల కింద తెలపడుతున్నాయి, సైజు ఉన్నాయి. కాకపోతే ఆయనకి అవసరం కాబట్టి 8 బస్తాలు వేసుకున్నారు. ఎంత 150కి అడిగాడు ఒక ఆయన 145కి అడిగాడు. ఈయనైతే 17,000 చెప్పాడు. అట్లా అవసరమైతే వేసుకోండి, లేదంటే అసలు అడిగేవారు ఉండరు వాటిల్లో అనమాట. ఈ విధంగా లాస్ట్ దాకా చూసిన వారికి చాలా థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, లైక్ చేయండి. వీడియోగా నచ్చితే మీకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేస్తారు అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.